పైన ఇప్పటి వరకు ప్రతిపక్షాలు అనేక కంప్లైంట్లు ఇచ్చినా అరణ్య రోదనగానే మారింది. ఇప్పుడు ఈసీ కూడా సీరియస్ గా కొన్ని అంశాలపైన దృష్టి పెట్టినట్లుగా అర్థమవుతోంది. ఆ ప్రక్రియలో భాగంగానే ఇవాళ కొంతమంది అధికారులపైన చర్యలు తీసుకోవడం, మరికొంతమంది పైన చర్యలకు కూడా సిద్ధమైంది. సో దినేష్ చెప్పండి, ముఖ్యంగా ఉప ఎన్నికల సమయంలో అప్పట్లో కూడా కంప్లైంట్ చేశారు, తిరుపతి పార్లమెంటు పరిధిలో అనేక రకాలైనటువంటి అక్రమాలు అవకతవకలు జరుగుతున్నాయని చెప్పి. పోలింగ్ జరిగే రోజు కూడా తిరుపతిలో ప్రత్యక్షంగా కొంతమందిని పట్టుకునేందుకు ప్రయత్నం చేశారు. అట్లనే మిగిలినటువంటి నియోజకవర్గాల్లో కూడా తిరుపతి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి చంద్రగిరి కావచ్చు, కాళహస్తి కావచ్చు, వెంకటగిరి, ఇలా అనేక నియోజకవర్గాల్లో కూడా అనేక రకాలైనటువంటి అవకతవకలు చోటు చేసుకున్నాయి అనేది అప్పట్లో పెద్ద ఎత్తున ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. సో ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ తీసుకున్నటువంటి చర్యలు, అప్పట్లో తిరుపతిలో ఏం జరిగింది, ఇలాంటి పరిస్థితి అంటే వీరితో పాటు ఇప్పుడు తయారవుతున్నటువంటి జాబితాల్లో కూడా కొన్ని కంప్లైంట్స్ కూడా చేస్తున్న నేపథ్యంలో అధికారుల్లో ఈ చర్య వల్లైనా మార్పు కనిపించబోతోందా? ఈ ప్రస్తుతం గిరీషాపై తీసుకున్నటువంటి చర్యలకు అక్కడి నుంచి ఎలాంటి స్పందన వ్యక్తమవుతోంది? థ్యాంక్ యూ సార్. మొత్తం మీద గిరీష్ పైన తీసుకున్న చర్య ఒక రకంగా వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అవినీతి అక్రమాలకు పాల్పడిన అధికారులు ఆ తర్వాత అనేక కేసుల్లో ఇబ్బందులు పడి జైలుకు వెళ్ళినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. ఇప్పుడు గిరీష యాక్చువల్గా టీడీపీ గవర్నమెంట్ ఉండేటప్పుడు కూడా చాలా కీలకమైనటువంటి బాధ్యతల్లో పనిచేశారు, ప్రజల కోసం పనిచేశారు, చాలా అభివృద్ధి కార్యక్రమాల్లో భాగస్వామిగా ఉన్నారు, చాలా మంచి పేరు తెచ్చుకున్న పరిస్థితి. అంటే ప్రభుత్వ ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్ళ యొక్క గైడెన్స్ అధికారుల పైన పనిచేస్తుందనే దానికి ప్రత్యక్షంగా గిరీషాని తిరుపతి ప్రజలు అటు టీడీపీ గవర్నమెంట్లో చూశారు, వైసీపీ గవర్నమెంట్లో చూస్తున్నారు. వైసీపీ గవర్నమెంట్కి వచ్చేటప్పటికి ఈరోజు పతాక శీర్షికల్లో ఆయన ఒక నెగిటివ్ వార్తలో కనబడిన పరిస్థితి ఉంది. ఆయన బంధువులు కావచ్చు, ఆయనతో కలిసి చదువుకున్న వాళ్ళు కావచ్చు, ఆయన్ని ఇక్కడ పనిచేసినప్పుడు ఆయన అభిమానించినటువంటి వాళ్ళు కావచ్చు, వాళ్ళందరూ ఈరోజు బాధపడే పరిస్థితి. అంటే తమకు సంబంధించిన ఒక వ్యక్తి ఇంత చెడ్డ పేరుతో పతాక శీర్షికల్లో వార్తల్లో నిలబడడం వాళ్ళందరినీ కలిసివేస్తుంది. ముఖ్యంగా గిరీష కుటుంబం ఏం కావాలి, ఆయన బంధువులు ఏం కావాలి, ఈ పరిస్థితికి కారణం ఎవరు, ఇది భవిష్యత్తులో ఇంకా ఏ స్థాయిలో ఉండేటువంటి అనేక మంది ఎలా ఇబ్బంది పడబోతున్నారు. అంటే గతంలో ఎలా చాలామంది వైఎస్ రాజశేఖర రెడ్డి గవర్నమెంట్లో ఉన్నప్పుడు కీలక బాధ్యతల్లో ఉండి అవినీతికి పాల్పడిన వాళ్ళు ఎలా ఇబ్బంది పడ్డారు, అలాగే ఇప్పుడు ఎన్నికల అక్రమాల్లో పాల్పడుతున్నటువంటి వాళ్ళు భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు పడబోతున్నారు, ఇలా అనేక ప్రశ్నలు ఈరోజు జరుగుతున్న పరిణామాలని ప్రజల్లో ఉంచుతూ ఉంది. ఈ నేపథ్యంలో ప్రత్యక్షంగా ఆ రోజు ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి అయినటువంటి పనబాక లక్ష్మి గారు కావచ్చు, ఇక్కడ తిరుపతి ఇన్ఛార్జి సుగుణమ్మ గారు కావచ్చు, అలాగే చంద్రగిరి ముఖ్యంగా ఇప్పుడు వార్తల్లో ఉంది. మొట్టమొదటి ఇప్పుడు బాధితులు వీళ్ళైతే రాబోయే రోజుల బాధితులు చంద్రగిరికి సంబంధించి ఈ మొత్తం వీళ్ళందరూ కూడా మనకు దీని గురించి వివరించడానికి సిద్ధంగా ఉన్నారు. మా చెప్పండి, ఆ రోజు మీరు ప్రత్యక్షంగా బూతుల దగ్గరికి వెళ్ళి దొంగ ఓట్లను పట్టుకుని అప్పచెప్పినారు, ఏమైంది? అంటే స్వయంగా దొంగ ఓట్లు పట్టుకొని నేను మనిషిని కూడా రెడ్ హ్యాండెడ్గా అక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులకు అప్పచెప్పితే పోలీసు వెహికల్లో తీసుకొని వెళ్ళారు, అలిపిరి పోలీస్ స్టేషన్కి తీసుకొని వెళ్ళి నా ఎదురుగుండానే అబ్బాయిని వదిలేశారు, కానీ ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేయటం అనేది జరగలేదు. తర్వాత ఇంటికి వెళ్ళిన తర్వాత మా ఇద్దరి మీద కేసులు అని చెప్పుకుంటా మాకు నోటీసులు వచ్చాయి. నెక్స్ట్ ఆ రోజు ఒక బ్రహ్మోత్సవాలకు వచ్చినట్టుగా వచ్చినారు. ఇక్కడ ఏ బజార్లో చూసినా కూడా దొంగ ఓట్లోళ్ళే. నేను ఒక అతన్ని రెడ్ హ్యాండెడ్గా బూత్లో పట్టుకుంటే అతను నన్ను ప్రశ్నిస్తూ ఉన్నాడు, నువ్వెవరు నన్ను అడగటానికి అనేసి. నేను అభ్యర్థిని అని చెప్పన్నా కూడా అక్కడున్న అధికారులు కానీ ఎవ్వరూ నోరెత్తలేదు, వాళ్ళే సపోర్ట్ చేశారు. కానీ వాళ్ళకి నాకు సపోర్ట్ చేసిన పనుకోలే. మేము ఇప్పటికైనా సంతోషించేది ఏంటంటే న్యాయం గెలిచింది, నిజం నిలకడ మీద తెలుస్తుంది అన్నారు కాబట్టి ఈరోజు నిజం తెలిసింది. దీన్ని ఆదర్శంగా తీసుకొని మేము కానీ మా నాయకులు చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే పవన్ కళ్యాణ్ గారు కానీ ఏదైతే కంప్లైంట్ ఇచ్చారో ఎలక్షన్ కమిషన్కి, ఈ కొత్తగా చేర్చినటువంటి దొంగ ఓట్లని వాళ్ళని అంటే ఒక విషయం చెప్పండి, ఆ రోజు మీరు కంప్లైంట్ ఇచ్చారు, అప్పుడు వాళ్ళు ఏం చేశారు? బూత్ లెవెల్ పోలింగ్ ఆఫీసరు కంప్లైంట్ చేయాలని చెప్పారు కదా ఆ రోజు. అంటే మీ కంప్లైంట్ని వాళ్ళు పరిగణలోకి తీసుకోలేదు, ఏమైంది ఆ రోజు? ఇంకేమైంది? పోలింగ్ ఆఫీసర్ కంప్లైంట్ ఇచ్చాడా? పోలింగ్ ఆఫీసర్ కంప్లైంట్ అసలు నన్ను నువ్వెవరు అని అడుగుతుంటేనే ఆ ఆఫీసర్ నోరెత్తట్లే. అప్పుడు ఇప్పుడు గిరీషా పైన చర్య తీసుకున్నప్పుడు పోలింగ్ ఆఫీసర్ ఆ రోజు అక్రమాలు పాల్పడిన వాళ్ళు పోలింగ్ ఆఫీసర్ కూడా ఉన్నాడు కదా, బూత్ లెవెల్ పోలింగ్ ఆఫీసర్ ఉన్నారు కదా, వాళ్ళపైన కూడా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా. ఈ ఎలక్షన్కి సంబంధించి బై ఎలక్షన్కి సంబంధించి ఉన్నటువంటి అధికారులని, పోలీస్ అధికారుల మీద కూడా యాక్షన్ తీసుకోవాలని చెప్పని నేను కోరుతా ఉన్నాను. నష్టపోయింది నేను,
ఇప్పుడు రుజువయ్యింది. ఇన్ని దొంగ ఓట్లు ఉన్నాయి, ఇవన్నీ ఉన్నాయి. రాష్ట్రం మొత్తం మీద ఉన్నా కూడా ఎలక్షన్ జరిగేటప్పుడు వేరే వాళ్ళు నాన్ లోకల్స్ ఇక్కడ ఉండకూడదు, కానీ ఎమ్మెల్యేలతో సహా వాళ్ళ ఊరుల నుంచి జనాల్ని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయించారు ప్రతి చోట. ఒక్క అధికారి కూడా నోరెత్తి నాన్ లోకల్ ఉండకూడదని చెప్పిన పాపాన్ని పోలేదు. సో అలాంటి అధికారులపైన ఏం చర్య తీసుకోవాలి? ఇప్పుడు గిరీష్ పైన చర్య తీసుకున్నారు, ఒక్కళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు తీసుకుంటేనే రేపు రాబోయే ఎలక్షన్ ఫేర్గా జరుగుతుంది, నిజము న్యాయము గెలుస్తుంది. ఒక భయం ఉంటుంది, మనం తప్పు చేస్తే భవిష్యత్తులో చర్యలు ఉంటాయని భయం ఉంటుంది. ఈ అధికారి ఐఏఎస్ వీళ్ళు కూడా కాదు, పోలీసు వాళ్ళ మీద కూడా తీసుకోవాలా. ఎందుకనంటే కంప్లైంట్ ఇచ్చినా ఎక్కడ ఎఫ్ఐఆర్లే లేవు కాబట్టి ఇన్వాల్వ్ అయిన ప్రతి ఒక్కరి మీద చర్య తీసుకోవాలి. ఓకే అమ్మ, మీరు చెప్పండి, మీరు కూడా ప్రత్యక్షంగా ఉన్నారు, మీరు ఇప్పుడు ఈ రోజు వచ్చినటువంటి ఇది పరిస్థితి చూసినారు, ఏమంటారు? ఓం నమో వెంకటేశాయ. గత పార్లమెంట్ ఉప ఎన్నిక చూసాము. మరి తిరుపతి నగరంలో ఉన్నటువంటి ఓటర్లను ఓటేయనీయకుండా వాళ్ళకు ఉన్నటువంటి ఓటు హక్కును కాలరాసి మరి ఎక్కడెక్కడి నుంచో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం నుంచి కూడా బస్సుల్లో, కార్లల్లో, జీపుల్లో వివిధ రకాలుగా వాళ్ళని తీసుకొచ్చి తీర్థయాత్రలకు వచ్చినారని అబద్ధాలు చెప్పి వాళ్ళ ద్వారా దొంగ ఓట్లు వేయించే ప్రయత్నము ఇక్కడే జరిగింది. మరి పిఎల్ఆర్ కన్వెన్షన్ హాల్లో ఉన్నప్పుడు మేమంతా కూడా మాకు ఇన్ఫర్మేషన్ వస్తే మేమంతా కూడా మరి అక్కడికి వెళ్ళి ఆ గేట్ల దగ్గర అడ్డుకొని వాళ్ళందరినీ కూడా మరి బస్సులు ఆపి బస్సులను కూడా పోలీస్ స్టేషన్ల దగ్గర పెట్టినటువంటి పరిస్థితి ఆ రోజు తిరుపతి. బస్సుల పైన చర్య ఏమైనా కేసులు పెట్టారా? అసలు ఏమైంది? తర్వాత ఏమైనా చర్య ఉండిందా? తర్వాత చర్య అనేది లేదు. వాళ్ళని వెంటనే అంటే ఈ బస్ స్టాండ్లో ఈ పోలీస్ స్టేషన్లో ఉన్న బస్సు మళ్ళీ ఇంకొక పోలీస్ స్టేషన్ అన్నారు. మేము పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా తిరిగాం, కానీ అక్కడ వరకు తీసుకెళ్ళడం వరకే తీసుకెళ్లారు. మళ్ళీ అప్పటికప్పుడే కూడా వాళ్ళని వదిలేసిన పరిస్థితి మేము చూడండి. ఇప్పుడు అమ్మ మీరు చెప్పండి, ఇప్పుడు వీళ్ళు ఇంతకుముందు బాధితులు, ఇప్పుడు మీరు చంద్రగిరికి సంబంధించినటువంటిది, ఇప్పుడు మీకు అధికారుల దగ్గర ఎలాంటి పరిస్థితి ఉంది? అధికారులు ఏ రోజు అసలు స్పందించలేదు. ఇంకా చెప్పాలంటే నన్ను అవహేళన చేసిన రోజులు కూడా ఉన్నాయి. నేను ఈ ఎలక్షన్ ప్రాసెస్లో 6 నెలల నుంచి రావడం జరుగుతుంది. ఆర్డీఓ గారి ఆఫీస్కి 22 సార్లు, కలెక్టర్ గారి ఆఫీస్కి 22 సార్లు అటెండ్ అయ్యాను. ప్రతిసారి ప్రతి కంప్లైంట్ని చూసి నవ్వుకోవడము, ఏందో ఇచ్చిందామా పేపర్ అన్నట్టు అట్లా నవ్వుకోవడము, కించలేయడము, తపాలకు పోండి అక్కడ ఇచ్చేయండి అని అవహేళన చేసిన నన్ను అవమానించిన రోజులు ఎన్నో ఉన్నాయి. నేనైతే లిటరల్గా వాళ్ళ కాళ్ళు ఒకటే పట్టుకోలేదు అనుకుంటాను, అధికారులది రిక్వెస్ట్ చేస్తూ చేతులు పట్టుకొని 100 సార్లు కంప్లైంట్ చేశాం. ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, మన పిల్లల భవిష్యత్తుని కాపాడండి, ఎమ్మెల్యే కోసం పని చేయకండి, మన బిడ్డల భవిష్యత్తు కోసం పనిచేస్తామని రిక్వెస్ట్ చేసుకున్నా ఎవ్వరూ వినలేదు. వాళ్ళ పని వాళ్ళు కంప్లీట్గా చేసేసుకున్నారు. ఇప్పుడు 22వ తారీఖు ఓటర్ మదర్ రోల్ కూడా వచ్చేస్తుంది. అట్లీస్ట్ ఎలక్షన్ కమిషను ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ అధికారుల పైన యాక్షన్ తీసుకుంది. నేను ఇక్కడ ఉండే అధికారులని ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఈరోజు ఎంపీని కానీ ఎమ్మెల్యేని కానీ సస్పెండ్ చేయలేదు, మీకు అవమానం. మీరు కూడా అధికారులు దీన్ని దృష్టిలో పెట్టుకుని న్యాయం చేయాలి, మారాలి. ఇప్పటికైనా ఇక్కడ కూడా లాగిన్ పాస్వర్డ్లు ఎమ్మెల్యే ఆఫీస్కి ఇచ్చారు. ఇక్కడ ఉండే ఎంఆర్ఓలు కానీ ఈఆర్ఓ గారు కానీ పాత ఈఆర్ఓ ఒక అంశం జరిగిపోయిన తర్వాత చర్య కంటే కూడా ఇప్పటికి ప్రివెంట్ చేయడానికి, అంటే వ్యాధి వచ్చిన తర్వాత న్యాయం చేయడం కంటే